30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ రెడీ చేస్తాం, పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందేలా చూస్తాం. రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజల ముఖ్యమంత్రి గారు, నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నా. ఇదే కదా వెలుగు. ఇక్కడ కరీంనగర్ పోయిన హైదరాబాద్ ఎడిషన్లో, హైదరాబాద్లో స్కూల్స్ ఇది చాలా కీలకమైంది. ముఖ్యమంత్రి గారు నిజంగా మనకు ఈ పేద ప్రజల పట్ల, ప్రభుత్వ విద్య పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకునేటువంటి సమయం ఒకవేళ ఇది కనుక మనం చేయగలిగితే. సిటీలో ఇంకా హాఫ్ డే స్కూల్స్ నడుస్తా ఉన్నాయి. ఎందుకు? బిల్డింగ్ లేక, క్లాస్ రూమ్ల కొరతతో షిఫ్ట్ స్కూళ్ళ కొనసాగింపు. ఇది కదా సార్ మనం అర్జెంటుగా కట్టాల్సింది. మనం అర్జెంటుగా కట్టాల్సింది ఏంటి అంటే ఇగో ఇంకా క్లాస్ రూమ్ల కొరతతో షిఫ్ట్ స్కూళ్ళ కొనసాగింపు. 46 బిల్డింగుల్లో 93 స్కూళ్ళు నడుస్తా ఉన్నాయి సార్ మన దగ్గర. 46 బిల్డింగుల్లో 93 స్కూల్స్ నడుస్తా ఉన్నాయి. ఇది సిగ్గుచేటుగా సార్ మనకు. నిజంగా పేదవాడికి ఇక్కడ విద్య పైన, వైద్యం పైన దృష్టి పెడితే ఇక్కడ హాఫ్ డే స్కూల్స్ నడుచుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది సార్? ఇక్కడ మనం కట్టాలిగా సార్. ఇప్పుడు ప్రాజెక్టుల రాపితే ఇవైతే కట్టాలిగా సార్ ఇప్పుడు అర్జెంటుగా. ఇప్పుడు గదులు సరిపోక ఇంగ్లీష్ తెలుగు మీడియం ఒక దగ్గర పెట్టి చెప్తున్నారు. ఇంగ్లీషు తెలుగు మీడియం పిల్లల్ని క్లబ్ చేసి పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇది విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నటువంటి కార్యక్రమం కదా. జవహర్ నగర్ లో మనం పోయినప్పుడు 5 క్లాసులు ఒకటే రూమ్ లా, 5 క్లాసులు ఒకటే రూమ్ లా, ఇద్దరు టీచర్లు. ఈయన ఎవరు వింటారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ప్రభుత్వము తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇక్కడ 46 బిల్డింగ్లలో 93 స్కూళ్లు నడుస్తా ఉన్నాయి. ఇడ గవర్నమెంట్ స్కూళ్ళు. పిల్లలు ఎక్కువైపోయి మనమే వస్తలేం. పిల్లలు విద్య నాశనం అవుతా ఉంది. సర్కారు విద్యను మనమే లొలి పెడతాం. ఇంటింటికి తిరిగి పోరగాళ్ళని తేవాలని మనమే చెప్తాం. పోరగాళ్ళు ఎక్కువ ఉండి క్లాస్ రూములు లేక సస్తున్నారు. ఇడ ఇప్పుడు తమరేదో 1.5 టీఎంసీలని 15 టీఎంసీలకు పెంచారు కదా. ఈ రూములు పెంచురు సార్, ఈ రూములు పెంచురు, ఈ బిల్డింగ్లు కట్టురు, ఈ టీచర్లను పెంచురు, ఇవి కట్టురు. ముందుగాల సదుపాయాలు కల్పించారు వాళ్ళకి. ఈ పని మొదలు పెట్టుకుంటే నిజంగా ఇల్లు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. నిజంగా ఈ పేద పిల్లలు చదువుకునేటువంటి స్కూళ్ళ పైన చిత్తశుద్ధి ఉంటే మనకు ఒక మంచి పేరు కూడా వస్తుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.